నవరాత్రుల్లో ద్వితీయ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఒక చేతిలో జపమాల, రెండవ చేతిలో కమండలంతో, తెల్లటి వస్త్రాలతో అమ్మవారు తపస్సులో నిమగ్నమై ఎంతో శాంతమూర్తిలాగా దర్శనమిస్తూ ఉంటారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల భక్తులలో ఓర్పు, శాంతి, ధైర్యం, సహనం అన్నీ వస్తూ ఉంటాయి. మనకి కష్ట సమయాల్లో అమ్మవారే ధైర్యంగా నిలుస్తూ ఉంటారు. అందుకని ఈ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు రెండవ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మండపాన్ని శుభ్రం చేసి అలంకరించుకొని పూలు, అక్షింతలు, సుగంధ పరిమళాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తపస్సు చేసి ఖచ్చితంగా బెల్లం పాయసం కానీ లేదంటే పెరుగన్నంతో కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారు ఎంతో ప్రసన్నంగా ఉంటారు. శుద్ధమైన మనసుతో మనం ఎప్పుడైతే అమ్మవారిని జపిస్తామో అమ్మవారు మనకెప్పుడూ రక్షగా ఉంటారు. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమః అని మనం ఖచ్చితంగా పాటిస్తే మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెండవ రోజు నవరాత్రి సమయాల్లో బ్రహ్మచారిణి అమ్మవారిని తప్పకుండా పూజించండి. మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ లభిస్తాయి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తామో అమ్మవారు మనల్ని అలాగే తన కృపా కటాక్షాలతో అందరినీ రక్షిస్తూ ఉంటారు. అంతే తప్ప భక్తి లేదు ఏదో చేశామా చేయొద్దు అన్నట్టు కాకుండా అందరూ మన కుటుంబ ఆయురారోగ్యాల కోసం తప్పకుండా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించండి. ఇంట్లో ఆత్మశాంతి, మనశ్శాంతి అన్నీ లభిస్తూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మానస.